మనతో పాటు జాయిన్ అవుతున్నారు అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు జాయిన్ అవుతున్నారు. అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, ఏంటి తెలంగాణ మరో 22 ఏళ్ళకి ఏం కాబోతుంది అంటే, అదేదో ఆదిత్య 369 సినిమాలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇట్లా చూపించినట్టు 22 ఏళ్ళ ప్రణాళిక మీరు చూపించబోతున్నారు, రేపు ఎల్లుండి ఆవిష్కరించబోతున్నారు, విజన్ డాక్యుమెంట్ కూడా. ఏంటి మీ లక్ష్యం ఏంటి? అంతర్జాతీయ నగరాలకు ధీటుగా హైదరాబాద్ను ఎదిగించాలనేది ఒక లక్ష్యం. ఫ్యూచర్ సిటీ ఒకటి కొత్తగా రూపుదిద్దుకోబోతుంది, అక్కడే ఈ వేదిక కూడా ఉంది. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అక్కడే జరగబోతుంది. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ అంటే ఫ్యూచర్ తెలంగాణకు ఫ్యూచర్ సిటీలో బీజం వేయబోతున్నారు. ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ తెలంగాణ ఎలా ఉండబోతుంది, మీ కార్యాచరణ ఏంటి సంక్షిప్తంగా చెప్పండి, మనం దాంతో డిబేట్లోకి వెళ్దాం. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మిత్రుడు క్రిషాంక్, కోదండరామ్ గారికి కూడా, రాబోయే అంజిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, దయాకర్ గారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా మనకు జాయిన్ అయ్యారు. ఇప్పుడు అంటే మీరు రోజు చూస్తూ ఉన్నదాన్ని నేను క్రిస్పీగా చెప్తా, దాని మీద మీరు ప్రోస్ అండ్ కాన్స్ డిస్కషన్ చేద్దాం. అంటే ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ ది తెలంగాణ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వనరుల వినియోగం అనేది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసిన ఏ తీరు ఉందో మనం చూసినాం. తర్వాత తెలంగాణ వచ్చినాక కూడా కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసిండి తప్పితే ఒక స్ట్రక్చరల్ చేంజ్ కొరకు ప్రయత్నం జరగలేదు. అందుకనే మనం 3 ఎకనామిక్ రీజియన్స్ ను ముందుగా గుర్తు పెట్టినామంటే, అది ప్యూర్ గానీ రేర్ గానీ, అంటే ఏదైతే కోర్ ఏమంటారు అర్బన్ ఏరియా ఉందో అదొకటి, ప్రీ అర్బన్ ఒకటి, అటు తర్వాత రూరల్ తెలంగాణ, మూడింటిని డిజైన్ చేసి ఇక్కడ ఈ ఏరియాలో ఎలాంటి పరిశ్రమలు ఉండాలి, తర్వాత పెరి అర్బన్ ఏరియాలో ఉండాల్సిన ఏంటి అనేది అంతా డిఫైన్ చేసి, తర్వాత అగ్రేరియన్ ఏరియా అయిన రూరల్ దానికి ఎంప్లాయ్మెంట్ తో పాటు రూరల్ డెవలప్మెంట్ కూడా, చిన్నతర మధ్యతర పరిశ్రమల ఏర్పాటు, లేదంటే ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలన్నిటి కూడా ఒక విజన్ డాక్యుమెంట్ 2047 కు రైజింగ్ పేరు మీద తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు. అది మన ఒక విజన్, ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద. రేపు వచ్చే ఎవరైతే దాదాపు నేను అనుకుంటున్న ఒక 1300 పైచీల కంపెనీలు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, బయట నుంచి ఇక్కడ మన భారతదేశం నుంచి కూడా. ఇంకా భవిష్యత్తులో వచ్చే వాటికి ఏవైనా కూడా మనం ఏం చేయబోతున్నాం ఈ ఫ్యూచర్ సిటీలో, ఇలా ప్రతిపక్షాలు అడుగుతున్న దానికి కానీ ప్రజలకు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి 8th, 9th జరిగే ఈ 2 రోజుల సమావేశంతో ఒక స్ట్రక్చరల్ చేంజ్ కొరకు ప్రభుత్వం ఏం చేయబోతుందనే అంశాన్ని విజన్ డాక్యుమెంట్ ను ప్రజల ముందు, ప్రతిపక్షాల ముందు ఉంచుతారు. దాని తర్వాత వాళ్ళు విమర్శలు కానీ సూచనలు కానీ తర్వాత ఏ అంశాలు ఇచ్చినా కూడా వాటిని విలువైన ఉంటే మనం ఎండల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఒక ఆలోచన ఏంటంటే, హైదరాబాదే మనకు మేజర్ ఎకనామిక్ సోర్స్ గా మారుతున్న క్రమంలో దాన్ని పెరి అర్బన్ ఏరియాను కూడా మనం ఎకనామిక్ జోన్ గా మార్చుకొని రెవెన్యూస్ పెంచుకోవాలనే ఆలోచన ఒకటైతే ప్రభుత్వం చేస్తున్నది. తర్వాత ఏమంటారు అగ్రికల్చర్ తో పాటు రూరల్ తెలంగాణలో ఉన్న మిగతా ఏవైతే ఇప్పుడు మనకు కరీంనగర్, నిజామాబాద్ ఇట్లాంటివి కూడా సెమీ అర్బనే కదా, అవి కూడా వాటిని కాకుండా ఇంకా గ్రామాలు 12,000 పైచిలు గ్రామాలు ఉన్నాయి, వాటికి ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇది ఒక బిగినింగ్ గా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే, ఇచ్చిన కాంగ్రెసే ఏదైతే తెలంగాణ అభివృద్ధి కోసం రేపు ప్రయత్నిస్తుంది అనే విషయం అందరికి కూడా తెలిసేలా ఏ విధంగా మనం ముందుకు పోవాలనే విషయం మీద డాక్యుమెంట్ రిలీజ్ చేయడం రేపు జరుగుతుంది. ఎల్లుండి కూడా దాని మీద విస్తృతమైన చర్చలు, వివిధ రంగాలకు సంబంధించిన జాతీయ అంతర్జాతీయ నిపుణులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని అంత సీరియస్ గా తెలంగాణ కాదు ఇండియా కూడా వాచ్ చేస్తుంటది. ఏదో మనం ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, లేదంటే ముంబై, మహారాష్ట్ర, అహ్మదాబాద్ ఇట్లా కాకుండా కొంత ఇంటర్నేషనల్ అవుట్లుక్ తో తెలంగాణను డెవలప్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంది. దాన్ని గతంలో కేసీఆర్ గారు దాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటా అంటే, నా దృష్టిలో ITIR ప్రాజెక్ట్ పోయిన తర్వాత నేను ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సి ఉండే.
అది చేయలేదు. ఇప్పుడు దాన్ని మనం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తాం. అంజిరెడ్డి గారు అడిగిన దాంట్లో ఒక 3-4 వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, హిల్ట్ పాలసీ పేరుతో మీరు ఉన్న ఉపాధిని తీసేస్తున్నారు, కొత్తగా ఉపాధి ఇస్తాను కంపెనీలు వస్తాయని చెప్తున్నారు. అక్కడ వేలాది మంది 9,292 ఎకరాలు ఆ ఇండస్ట్రీస్ వెళ్ళిపోతే అక్కడ ఉపాధి పోతుంది. అసలు ఎంతమంది ఉపాధి పోతుందో లెక్క ఉందా మీ దగ్గర అనేది ఒక పాయింట్. రెండోది, అక్కడ ఫార్మాసిటీ ప్లేస్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అవుతుంది, అక్కడ ఫార్మా కంపెనీలు ఎక్కడికి పోతే అక్కడ పొల్యూషన్ పరిస్థితి ఏంటి? 2. మూడోది, ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఖచ్చితంగా అక్కడ ఉపాధి రాదు. ఎందుకు రాదంటే అది రెసిడెన్షియల్ సిటీగా మార్చే ఆలోచనలు ఉన్నట్టుంది ప్రభుత్వం. అది మీరే చెప్పాలి. అది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు యూటిలిటీ అయ్యే, అంటే యూటిలిటీకి వచ్చే ల్యాండ్ నాకున్న ప్రైవేట్ అంచనా ఒక 5 lakhs acres అబౌవ్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్, రెడ్ జోన్, తర్వాత ఆరెంజ్ జోన్లకు సంబంధించి దీంట్లోనే ఇప్పుడు ఏదైతే మనం విజన్ డాక్యుమెంట్ ఇస్తున్నామో దాంట్లో మనం ప్లేసెస్ ఆ ఏరియాకి మనం అలొకేట్ చేస్తున్నామో అది అక్కడికి షిఫ్ట్ చేస్తాం. హిల్ట్ పాలసీ మీద ఈ చర్చించేదానికంటే అసెంబ్లీలో ఒక రోజు పెట్టిస్తాం. మొత్తం హిల్ట్ పాలసీ గతం 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెచ్చిన చట్టం ఏంది, తర్వాత ఏం జరిగింది, ఇదంతా కూడా చర్చ పెట్టొచ్చు. ఇక్కడ ఏదో ప్రాధాన్యం చేయడానికో లేకపోతే హిల్ట్ పాలసీతో ఎంప్లాయ్మెంట్ చెప్పడానికో అదొక డీటెయిల్డ్ ఇష్యూ. దాన్ని మీకు ఈ ఒక్క సందర్భంగా చెప్పాను. కానీ ఫస్ట్ ఈ రైజింగ్ దాని గురించి చెప్పాలి కాబట్టి ఫస్ట్ మనం రూరల్ తెలంగాణ నుంచి వద్దాం. రూరల్ తెలంగాణలో అర్బనైజేషన్ కి సంబంధించి దాదాపు 70 to 80 lakhs పాపులేషన్ ఉంటుంది అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, సెమీ అర్బన్. మిగతా ప్రాంతాల్లో ఉపాధి అనేది మెయిన్ టార్గెట్. ఎవరైతే అగ్రికల్చర్ కి సంబంధించి వ్యవసాయం చేస్తారో వ్యవసాయానికి నూతన వ్యవసాయ పద్ధతుల్ని జోడించడం, తర్వాత ఇప్పుడు గ్రీన్ ఫార్మింగ్ కి సంబంధించి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, దాన్ని రైతులకు ఇన్వెంట్ చేయడం, తర్వాత పంటల పరిశోధన, నేలల రకాలను బట్టి పంటలు చేసే దాని మీద అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా ఈ రేర్ లో ఉంటాయి. తర్వాత అసలు గతంలో ఒక ప్రణాళిక అనుకున్నాం, అది ఎంత మేరకు సాధ్యమైంది అనే విషయం ఆలోచిద్దాం. ఎందుకంటే స్కిల్డ్ లేబర్ మన వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు దాదాపు 15 లక్షల పై చిలుకున్నది. వాళ్ళకు ఒక స్థిరీకరణ నిధి 10,000 కోట్లు 15,000 కోట్లు అలొకేట్ చేసి వాళ్ళు ఇక్కడ గ్రామీణ లేదంటే కుటీర ఇంకా లేదంటే మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉంటే వాళ్ళకు ఆర్థిక సహకారం అందించడమే. ఎందుకంటే మండల్ డివిజన్ లెవెల్లోనే గనక మనము ఉపాధి కల్పనకు ఒక ప్రాథమిక అవకాశం కల్పిస్తే అర్బనైజేషన్ తగ్గుతుంది. ఇప్పుడు మీకు ఎందుకు ఈ డేంజర్ వచ్చిందంటే మీకు 1.5 crores ఇప్పుడు మనం అనుకుంటున్న గ్రేటెస్ట్ హైదరాబాద్ అయ్యేటట్టుంది. ఇప్పుడు ఈ మర్జర్ అయిన తర్వాత 27 మున్సిపాలిటీల తర్వాత ఇవి మొత్తం 1 కోటి దగ్గరకు వస్తే 2.5 అర్బన్ పీపులే ఉంటారు. కాబట్టి 1.5 రూరల్ పీపుల్ మనకు ఉంటారు. కాబట్టి ఈ గ్రామం వలస పోవడం అనేది కూడా తెలంగాణకు ఇబ్బందికరమే అవుతుంది. దాన్ని ఎట్లా మనం స్ట్రీమ్ లైన్ చేయాలనేది ఒకటి. ఇది హైదరాబాద్ అంతర్జాతీయ వేదిక కావడానికి అన్ని పట్టణాల కంటే భిన్నమైన అవకాశాలు ఉన్నాయి. అది ముంబై కంటే కూడా, చెన్నై కంటే కూడా, లేదంటే బెంగళూరు కంటే కూడా. ఢిల్లీ అనేది ఎంత వరస్ట్ గా అయిందో ఇప్పుడు మీరు చూసింది. అక్కడ ఏమైనా అది హెడ్ క్వార్టర్ కాబట్టి మనం ఉండాల్సింది తప్పితే మరొకటి లేదు. కాబట్టి వీటికన్నిటికీ ఏ విధంగా ఫెసిలిటేట్ చేయాలనేది ఒకటి. దీంట్లోనే ఇది మూజీ రిజర్వేషన్ తో పాటు ఏ విధంగా ప్లానెడ్ సిటీ ఇప్పుడు మనం అనుకుంటున్న ట్రాఫిక్ లెస్ ఇవన్నీ కూడా మనం తయారు చేయడానికి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీలో వచ్చేవి అక్కడ ఉన్న ల్యాండ్ తర్వాత వాళ్ళు కోరుకునే డిమాండ్. ఇప్పుడు వచ్చే కంపెనీలు మాకు ఇంత కావాలని అంటే వాళ్ళకి ఎంత మేరకు మనమే ల్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది, మనమే పవర్, మనమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది బేస్ అవుతున్నది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ను బట్టి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ విమర్శలు కానీ సూచనలు కానీ చేస్తే వాటిని మనం ఏమంటున్నాం, వాటిని ఇంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సమగ్రమైన తెలంగాణ మీద ఒక అవగాహనతో ముందుకు పోవాల్సిన పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన తప్పిదం ఏంటంటే ఆయన ఓన్లీ ఎకనామిక్ మోడల్ ఎంచుకున్నాడు. అంటే ఏంది, గొల్లోళ్ళు అయితే గొర్రెలు పెంచుకోవాలి, లేకపోతే ఇంకొకళ్ళు అయితే ఇంకోటి, అంటే కుల వృత్తులు వాటి ప్రాధాన్యతను పెంచే ప్రయత్నం చేసిండు ఆయన. వ్యవసాయం అంటే వరేస్తే ఊరే అనే కాడికి వచ్చింది. అట్లా కాకుండా క్లస్టర్ వైజ్ కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రైజింగ్ లో వచ్చే సూచనలు కూడా ఇప్పుడు అవి 3-4 సెషన్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో తెలంగాణకు సంబంధించిన సెషన్స్ జరుగుతుంటాయి. వీలుంటే ఆ ప్యానెల్లో డిస్కషన్ లో పాల్గొనొచ్చు, వీలైతే దాంట్లో పార్టిసిపేట్ చేసి విన్నా కూడా ప్రభుత్వానికి వాళ్ళు సూచనలు ఇచ్చిపోవడానికి ఒక సెక్షన్ వస్తుంది.
ఇవన్నిటి చూసి పెట్టుబడులు పెట్టడానికి ఒక సెక్షన్ వస్తుంది. ఇట్లా జరుగుతుందా అని చెప్పి తెలుసుకోవడానికి ప్రజలకందరికి కూడా ఒక అవకాశం ఉంటది. కాబట్టి ప్రిమాచ్యూర్ గా ఇవంతా కూడా విమర్శలకు మనం ఏమంటాము, విమర్శల గురించే చర్చ పెడితే అసలు రైజింగ్ సమ్మిట్ యొక్క ఇంటెన్షన్ అర్థం కాకుండా పోతుంది. ఇక్కడ ఒక్క నిమిషం ఒకటే దాకరాన్ని కోరేది అంటే, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తా ఉన్నారు. గతంలో మహారాష్ట్రలో ఏం చేశారంటే ఇండస్ట్రీ డెవలప్ కావడానికి లీజ్ బేస్ ఇచ్చారు. లీజ్ బేస్ ఇస్తే అక్కడ ఇండస్ట్రీయే రావాలి. ఇండస్ట్రీ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ పోతుంది. మరి ఆ పాలసీ ఏమైనా తీసుకొచ్చారా? అదే విధంగా స్మాల్ స్కేల్ ఏదైతే ఉందో, ఎందుకు 2 years సబ్సిడీ అయ్యే మనం ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేం? స్మాల్ స్కేల్ అయితే ఎప్పుడైతే ఇంజనీర్స్ అయిన తర్వాత చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకుంటారు, దాని పవర్ సబ్సిడీ, ఇంకో సబ్సిడీ, స్టేట్ సెంట్రల్ సబ్సిడీస్ వస్తాయి. ఈ సబ్సిడీని ఇంతవరకు చాలా కంపెనీలు పెండింగ్ ఉన్నాయి. మరి దాన్ని ఏ విధంగా మనం విజన్ డాక్యుమెంట్ లో ఇలాంటి అంశాలు కూడా ఉంటాయా అనేది దీన్ని వీలైతే నెక్స్ట్ సెషన్ లో అదేంది శాసనసభలో మండలిలో కూడా డిస్కషన్ కి పెట్టే అవకాశం ఉంది. ఇది ఊరికనే వచ్చిన ఏదో సబ్మిట్ పెట్టేసి అయిపోయింది, ఇదే మేము చేస్తామని చెప్పడానికి కాదు. దిస్ ఈస్ ది ప్రైమరీ డాక్యుమెంట్. మనం ప్రజల ముందు పెడతాం. పెట్టిన తర్వాత ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క విజన్ చెప్పొచ్చు, లేకపోతే ఇట్లా చేస్తే మంచిగా ఉండవచ్చు, డిసెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా. అందుకని నేను ఎందుకు చెప్తున్నా, ఇది కోదండరామ్ గారు కూడా గతంలో అసలు వీటి మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనే దాని దగ్గర ఒక చర్చ నడిచి ఉండే. దానికి ఇప్పుడు ఈ రేర్ ప్యూర్ వచ్చిన తర్వాత కొంత అవగాహన ప్రజల్లో వస్తున్నది, విజ్ఞుల్లో కూడా తెలుస్తున్నది. దీన్ని రేపు డిస్కషన్స్ తర్వాత ఈ విధంగా చేస్తారా, ఇట్లా కాకుండా ఇట్లా చేస్తే మంచిగా అని చెప్పి చేయొచ్చు. ఇది దిస్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ డాక్యుమెంట్. ఇది తెలంగాణ కాంప్రహెన్సివ్ ఒక డెవలప్మెంట్ కొరకు మనం ఇస్తున్న విజన్ డాక్యుమెంట్ లో ఇన్క్లూడ్స్ ఉండొచ్చు, ఎక్స్క్లూడ్స్ ఉండొచ్చు. దయాకర్ గారు, ఆల్రెడీ మీరు ఇచ్చిన హామీలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 2 ఏళ్లలో చాలా అమలు చేయలేదు. ఉద్యోగుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి, మహిళల పరిస్థితి అంతా చెప్తున్నారు. బడ్జెట్ 2 ఏళ్లలో మీరు చేయలేంది, ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు 22 ఏళ్ల యాక్షన్ ప్లాన్ మీరేం అమలు చేస్తారు అనే అనుమానం బీఆర్ఎస్ బీజేపీలో కనిపిస్తుంది. ఏం చెప్తారు వాళ్ళకి? మ్యూట్ లో ఉంది మీది ఆడియో. పైన నీ చర్చ టైటిల్ ఏం పెట్టినావు? ఏముంది, తెలంగాణ 2047 మొత్తం ఎట్లా కనిపిస్తుందో అట్లా చూపిస్తుందా స్క్రీన్ పైన? మరి రోజు చేపెట్టి ఆ డెకోరమే లేదా? 2047 మీరు 2 ఏళ్లలో చేయలేదు, 22 ఏళ్లలో ఏం చేస్తారని. ఇప్పుడు దీంట్లో హెల్త్ పాలసీ లేకపోతే 6 గ్యారెంటీలు, గ్లోబల్ రైజింగ్ లో అసలు ఏం పాయింట్స్ పెడుతుండ్రో కనీసం వాళ్ళకి తెలియకుండా మాట్లాడినప్పుడు ఇవన్నీ రోజువారీ చర్చల కొరకు ఇవి మీరెందుకు ఈ చర్చ పెట్టడం? 2047 పాలసీ పెట్టు, పాలసీ పెట్టేస్తే అయిపోతుంది. ఆ డాక్యుమెంట్ లేదు కదా, విజన్ డాక్యుమెంట్ ముందు ఉంటే దాని మీద చర్చ పెడదాం, రేపు ఎల్లుండి పెడదాం. చర్చల వల్ల, ఆవుశాస్త్రం చర్చల వల్ల ఒక పాయింట్ కోదండరామ్ గారే చెప్పారు కదా, విజన్ డాక్యుమెంట్ నా దగ్గర లేదు, నేనేం మాట్లాడాలని. అందుకోసం తప్పదు. ఇప్పుడు నేను ఏమంటున్నంటే, నేను ముందే నన్ను మాట్లాడమన్నప్పుడు చెప్పిన, నేను కోర్ అర్బన్ ఎకనామిక్ రీజియన్ ఒకటి, తర్వాత పెరి అర్బన్ ఎకనామిక్ రీజియన్ ఒకటి, తర్వాత రూరల్ అగ్రికల్చర్ ఎకనామిక్ రీజియన్ ఒకటి. వీటి మీద వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్తే దీంట్లో చర్చిస్తే ఒక అందం. నేను ఇప్పుడు పొలిటికల్ చర్చ పెట్టేసి, ఇప్పుడు నేను విమర్శలు పెట్టేసి దాంట్లోకి పోయి దీనివల్ల లాభం లేదు. దీనివల్ల ఇప్పుడు మా అంజిరెడ్డి గారు ఇప్పుడు ఎంప్లాయీస్ అడిగిండు, ఎంప్లాయీస్ చెప్పాలంటే కూడా నీ దగ్గర టైం లేదు, నీకు ఉండేది గంట. హెల్త్ పాలసీ మీకు చెప్పాలంటే 10-15 నిమిషాలు చెప్పాలి. అల్టిమేట్ గా ఏంటంటే 2 ఏళ్లలో మీరు చాలా చేయలేదు కదా, 22 ఏళ్ల డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అనేది నేను అందుకనే చెప్తున్నా. మీకేం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఆవాస యోగ్యంగా ఉండే, జనావాస యోగ్యంగా ఉండే నగరంగా చేయాలని ప్రణాళిక చేస్తున్నాం. దాని కొరకు గ్రీన్ కంపెనీసే ఇక్కడ ఉంటాయి. అవి అంటే కాలుష్యాలు, ఉద్గారాలు ఉండని కంపెనీలకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటది. దాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు అవతలకు షిఫ్ట్ చేస్తున్నాం. ఎవరు ఎన్ని కంపెనీలు షిఫ్ట్ అయితే అన్ని కంపెనీలకు పునరావాసం ఉంటది. అక్కడ ప్లేస్ ఏం తక్కువ లేదా. అందుకని నేను 4.5 లక్షల ఎకరాల భూమి ఉంటదని చెప్పిన. ఎక్కడికైనా క్లస్టర్స్ కి చేసుకోవచ్చు. ఇప్పుడు తుర్కపల్లి ఉన్నది, ఇప్పుడు అక్కడ జరగట్లేవా? ఇప్పుడు ముచ్చర్లను ఎందుకు వద్దనుకున్నాము ఫార్మాకు? అది బల్క్ డ్రగ్ అయినా
లేకపోతే ఫార్ములా అయినా కూడా ఇప్పుడు మనం తీసుకుపోయే రోడ్డు ట్రైపోర్ట్ కానీ ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ నల్గొండ జాన్పాడ్ ఆ నుంచి ఎక్కడికి బందర్కి పోతున్నది. ఈ ఏరియా అంతా కూడా ఎక్స్క్లూజివ్ ఇంటర్నేషనల్ అవుట్లుక్ తో ఉండడానికి ఒక డిజైన్ చేసినాం. ఏ ఏరియాల్లో హార్డ్వేర్ ఓరియంటేషన్ ఉంటే బాగుంటుంది అనేది కూడా దీంట్లో పెడుతున్నాం. ఏ ఏరియాలో మేము అలకేట్ చేయబోతున్నాం, ఎలాంటి కంపెనీలకు 1300 కంపెనీలు వచ్చేవి కూడా అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా చాలా మంది కంపెనీలకు రిక్విజిషన్ ఎక్కువ మంది చేసుకున్నా ఇప్పుడు అకామిడేట్ చేయలేకపోతున్నాం. మళ్ళీ దీన్ని Part 2 గా కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఏవైతే కంపెనీస్ స్టార్టప్లు ఉన్నాయో స్టార్టప్లకు మనం 5 ఎకరాల వరకు ల్యాండ్ అలకేట్ చేయడానికి కూడా అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఏరియా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో మనకు పర్మిషన్స్ కూడా రావడానికి అవకాశం లేదు. Phase 1 లో వచ్చిన కంపెనీలకు అకామిడేట్ చేయడమే ఇప్పుడు లక్ష్యంగా ముందుకు పోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే చర్చ ఎప్పుడు కూడా ఒక పాయింట్ టు పాయింట్ ఉండాలి. కానీ ఇక కలగాపులగం చెప్పి అది పెట్టి ఇది పెట్టాలంటే నాకు అందుకనే మీరు మాట్లాడుతున్న దేనికి సమాధానం చెప్పాలనో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు హిల్ట్ పాలసీ ఉంది, చలో 2014 నుంచి 28 వరకు చర్చిద్దాం ఎట్లా సిరీస్ కంపెనీ రెసిడెన్షియల్ జోన్ ఎట్లా గ్లాస్ ఫ్యాక్టరీలో సంబంధించిన వెంచర్ అయిందో, లేదా ఎట్లా బీర్ కంపెనీకి సంబంధించి రాజేంద్ర నగర్ లో కంపెనీ అయిందో, ఇది కాదు కదా బ్రదర్. ఈ 4-5 అంశాలకు సంబంధించి వీడియో చూపిస్తారట మీకు, ఒక్క నిమిషం. కాదు, ఏ వీడియో పక్కన పెట్టండి బ్రదర్. అంతా నేను చెప్పేది ఇప్పుడు 9,000 ఎకరాలకు సంబంధించి 5 లక్షల కోట్ల అప్పని అంటున్నారు వాళ్ళు. కనీసం ఎట్లా దాన్ని డీల్ చేయాలని కూడా ఆయన ఒక వీడియో తీసుకొచ్చి పెట్టి ఎక్కడితో డెకోరం ఉండాలి కదా కనీసం వాళ్ళకి.